సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. 2014లో ఓడిన జగన్ కు 2024లో ఓడిన జగన్ కు అసలు పోలికే లేదు. అప్పుడు కసి పట్టుదల గెలవాలన్న తపన కనిపించాయి. కానీ ఇప్పుడు వ్యూహాత్మక మౌనం పేరుతో ఆయన అనుసరిస్తున్న వైఖరి సొంత పార్టీ క్యాడర్నే గందరగోళంలో పడేస్తోంది. అసెంబ్లీకి రావడం లేదు, ప్రత్యక్ష పోరాటాలు చేయడం లేదు, కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. సంక్రాంతి నుంచి మీ వద్దకే వస్తానని చెప్పి మళ్లీ సంక్రాంతి వస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెబుతున్నారే తప్ప దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ఒక్క బలమైన కార్యక్రమం కూడా చేపట్టలేదు. మరి ఇది జగన్ వ్యూహాత్మక మౌనమా లేక వ్యూహాల్లో లోపమా? 2026లో అయినా ఆయన తన పంథా మార్చుకుంటారా? తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, జగన్ లో వచ్చిన ఈ మార్పుని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అలాగే అసలు ఈ మౌనం వెనుక వ్యూహం ఏంటి? అంటే ఏదైతే జగన్ ఈ ఏడాది అంటే పోయిన జనవరి 14 నుంచి కూడా ఆయన ప్రజల్లో ఉంటానని చెప్పారు. ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్లో తాను పాల్గొంటాను, అదే విధంగా కూడా ప్రతి క్షణం కూడా ప్రజల పక్షానే ఉంటానని ఆయన అయితే గతంలో చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రమారమి 19 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సరైనటువంటి కార్యక్రమాలను అయితే నిర్వహించట్లేదు. ఆయన ప్రత్యక్షంగా కూడా ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడం, ఓన్లీ కేడర్ మాత్రమే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమైనటువంటి పరిస్థితి. అయితే ఒక విధంగా చెప్పాలంటే మాత్రం జగన్ ఏదైతే గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో అయితే మాత్రం ఆయన చాలా నియంతగా వ్యవహరించారని చెప్పి పొలిటికల్ సర్కిల్స్ లో అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది. అటువంటిది ఈసారి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అధికార పార్టీ ఏదైతే ఉందో దాని మీద పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అధికార పార్టీకి లేనటువంటి వెసులుబాటు కూడా ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రతిపక్షం ప్రతి ఇష్యూను కూడా దాన్ని సెంట్రలైజ్ చేయటం, అదే విధంగా కూడా సమస్య గురించి పూర్తిగా కూడా పోరాటం చేసే దిశలో ప్రజల మధ్య ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అటువంటి పోరాటం చేసేటువంటి తత్వం అయితే మాత్రం జగన్ లో లేకుండా పోయిందా అనేటువంటి ఒక మీమాంస అయితే మాత్రం పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా 2026 అంటే వచ్చేటువంటి నెల నుంచి అయినా ఆయన ప్రజల్లో ఉంటారా లేదా అని ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రధానంగా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినటువంటి సందర్భంలో దాన్ని అయితే బేస్ చేసుకొని పెద్ద ఎత్తున కూడా ఉద్యమించాలి, అదే విధంగా కూడా ప్రత్యక్షంగా కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొనాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ ఒక సంవత్సరం పాటు జగన్ అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు ఏమీ నెరవేర్చలేరు. కాబట్టి తాను పెద్దగా కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు అని ఆయన వేచి చూసే ధోరణి అయితే ఉన్నట్లుగా కూడా అప్పట్లో అనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే స్త్రీ శక్తి కానివ్వండి, అదే విధంగా కూడా పెన్షన్ సంబంధించిన విషయంలో కానివ్వండి, పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేరు, స్త్రీ శక్తిని కూడా ఇంప్లిమెంట్ చేయలేరు, అమ్మ ఒడిని కూడా ఇవ్వలేరు అనేటువంటి ఒక మోడ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి వరుస క్రమంలో కూడా కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యం. అయితే జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఎత్తి చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక అంశాన్ని మాత్రమే వైసీపీ ప్రభుత్వం అయితే వైసీపీ పార్టీ అయితే మాత్రం దాన్ని ఫోకస్ చేసినటువంటి నేపథ్యం. దాంట్లో కూడా ప్రత్యక్షంగా అయితే జగన్ పాల్గొనలేదు. ప్రత్యక్షంగా పాల్గొనకుండా కేవలం కింద కేడర్ ను మాత్రమే పాల్గొంది. ఒక నాయకుడు మరింతగా కూడా ఈ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇంటరాక్షన్ అవ్వాలి. కానీ జగన్ అయితే మాత్రం ఇప్పటికి కూడా గతంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా కూడా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారని కేడర్ లో మాత్రం అసంతృప్తి ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదైతే ఈ జగన్ ఆయన సంబంధించి ప్రధానంగా కూడా తన కార్యకర్తలను కానీ అదే విధంగా కూడా నాయకులు కానీ పెద్దగా కూడా కలవట్లేదు. గతంలో మాదిరిగానే లిమిటెడ్ మెంబర్స్ తోనే ఆయన కలుస్తున్నారు అనేటువంటి ఒక టాక్ అయితే వినపడుతూ ఉంది. ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా కూడా నాయకులని అదే విధంగా కూడా కార్యకర్తల్ని కలవాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. వాళ్ళతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ కూడా జగన్ చేయట్లేదని కేడర్ లో అయితే మాత్రం కొంత నిరుత్సాహం అయితే ఉంది. ప్రధానంగా ఆయన అయితే మాత్రం ఇప్పుడు
ఏదైతే ఇది ఆయన కేవలం ఈ ఇక్కడ సంబంధించి ఏదైతే తన ఆఫీస్ కి పరిమితం అవుతున్నారు, అదే విధంగా కూడా లేకపోతే మాత్రం ఇక ఆయన బెంగళూరు వెళ్తున్నారు అనేటువంటి ఒక అపవాదం అయితే ప్రస్తుతం మూట కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉంటే మాత్రం కేడర్ లో మాత్రం నిరుత్సాహం అనేది కొంత ఉండేటువంటి పరిస్థితి ఉంది. గతంలో అయితే మాత్రం 2014లో తాను ఓడిపోయిన తర్వాత ఒక కసిగా ఆయన అయితే మాత్రం యాత్ర చేశారు. అదే విధంగా కూడా ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆయన అయితే మాత్రం ప్రతి అంశాన్ని కూడా మీద దృష్టి పెట్టారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి తప్పు ఏదైతే ఉందో దాన్ని ఎత్తి చూపడమే కాకుండా ప్రజల్లోకి వెళ్లి మూలాన ఆయనకైతే మాత్రం పెద్ద ఎత్తున మైలేజీ రావటం, ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లో ఆయన తిరిగి అధికారంలో రావటం అనేది జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఆయన ఈ విధంగా మౌనంగా ఉన్నాడు అనే దాని మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఒక తెలియనటువంటి విషయం. దీనికి కారణం వ్యూహాత్మక మౌనమా, ఖచ్చితంగా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఈ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా తనకే మైలేజీ వచ్చిందని చూస్తున్నారా అనే దాని మీద మాత్రం ఒక పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఏది ఏమైనా కూడా జగన్ అయితే మాత్రం ఈ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ప్రత్యక్ష పోరాటం చేయాలి, అదే విధంగా కూడా ప్రజల్లోనే ఆయన ఉండాలి అని చెప్పి వైసీపీకి చెందిన నాయకులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.